నమస్కారం. అలాగే దీనికి ప్రెస్ మీట్కి వచ్చిన మా సోదరుడు డిప్యూటీ మేయర్ శ్రీధర్ గారికి రేపు రాబోయే క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా మీ అందరికీ. అసలు ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్కి కారణం ఏంటంటే, మరి జనసేన పార్టీ తరఫున నిన్న కొంతమంది కార్పొరేటర్ మూర్తి యాదవ్ ప్లస్ ఇంకా కొంతమంది జనసేన నాయకులని చెప్పుకున్న వ్యక్తులు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే ఆ ప్రెస్ మీట్ అనేది చాలాసార్లు కూడా పెట్టడం జరుగుతుంది. వాళ్ళ నోటికి వచ్చిన మాటలు మాట్లాడడం జరుగుతుంది. ప్రజలకి తప్పుడు సందేశం కూడా పంపించేటట్టు మాట్లాడడం జరుగుతుంది. దానికి కొన్ని పత్రికలు కూడా వంతపాడి వాళ్ళ సందేశాన్ని ప్రజల్లో అయోమయంలో గుర్చేస్తున్నాయి. కాబట్టి మరి అయోమయంలో ఉన్న ప్రజలందరికీ కూడా నిజం తెలియజేసే విధంగా మరి ఆ ప్రెస్ మీట్ పెట్టే వ్యక్తులే ఎటువంటి వాళ్ళు, అసలు వాళ్ళే క్రిమినల్స్, వాళ్ళ పార్టీ ఒక క్రిమినల్ పార్టీ అన్న ఉద్దేశంతో తెలియజెప్పాలని చెప్పి మేమైతే ఈ ప్రెస్ పెట్టడం జరిగింది. ముందుగా పీతల మూర్తి యాదవ్, ఆయన ఒక 420 అని గతంలో కూడా చాలాసార్లు మేము చెప్పాం. ఒక క్రిమినల్ మైండ్తో ఉండే వ్యక్తి అని కూడా చెప్పాం. మరి అలాంటి వ్యక్తికి జనసేన పార్టీలో మరి ఆయన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇలాంటి క్రిమినల్స్ తీసుకుంటే మరి పవన్ కళ్యాణ్ కూడా ఒక పెద్ద క్రిమినల్ అనే అని భావించాలి. మరి అలాంటి వ్యక్తి మూర్తి యాదవ్ మీద ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి విత్ ప్రూఫ్. ఏంట్రా అంటే, పీతలవానిపాలెంలో గతంలో ఒక రాజుగారు అనే పేరు మీద 2200 గజాలు సైట్ మీద భూ ఆక్రమణ చేయాలని కూడా డిస్మిస్ చేయడం జరిగింది. శ్రీరాములు అంటే పీతల మూర్తి యాదవ్ అనే వ్యక్తి వాళ్ళ నాన్నకి అడిగితే జడ్జు, మాకేం తెలియదు బాబు, మా అబ్బాయి కేసు వేయమంటే మేము వేసాము తప్ప మాకేం తెలియదు అని చెప్పి వాగ్మూలం కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళ నాన్న. అలాంటి క్రిమినల్ ఈరోజు మా గురించి కానీ, మా పార్టీ నాయకులు వైవి సుబ్బారెడ్డి గారి గురించి కానీ, సాయిరెడ్డి గారి గురించి కానీ, అనేక మంది మా మంత్రులు అమర్నాథ్ గారి గురించి కానీ, ఇలాంటి వ్యక్తుల మీద మాట్లాడే నైతిక అర్హత ఆ పీతల మూర్తి యాదవ్కి కానీ, వాళ్ళ నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి కానీ ఇంకా ఎవరికీ లేదని చెప్పి మేమైతే తెలియజేస్తూ ఉన్నాం. రండి చేయలేదు. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఆనందపురంలో గతంలో వాటర్ ప్లాంట్ తీసుకున్నాడు వాళ్ళ చెల్లి పేరు మీద, ఉమారాణి పేరు మీద తీసుకొని అది ఖాళీ చేయకుండా అల్లరబెడితే వాళ్ళు కూడా కోర్టుకెళ్ళి కోర్టు ద్వారా మరి అది ఖాళీ చేయించి ఆ దుర్మార్గుల్ని బయటికి పంపించే ఏర్పాటు కోర్టు ద్వారా లీగల్గా చేసుకున్న. అసలు ఆ పీతలమూర్తి యాదవ్ కానీ వాళ్ళ కుటుంబమే క్రిమినల్తో ఆలోచనలతో పుట్టిన కుటుంబం. అలాంటి వ్యక్తి మా నాయకుల మీద వేల కోట్లలో అవినీతి జరిగిపోతుందని ఆరోపణలు చేయడం, ఆ జనసేన రాష్ట్ర స్థాయి నాయకులు కొట్టడం బాధాకరంగా ఉంది. ఎందుకంటే నగర ప్రజలను తప్పుదోవ పట్టించే ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి క్రిమినల్ వ్యక్తుల్ని చేసే మాటలు, చెప్పే మాటలు కూడా, పద్ధతులు కూడా ఏమీ సరికావు. ఏమంటే ప్రెస్ మీట్ పెట్టడం, వాళ్ళతో చేయడం, ఆ బ్లాక్మెయిల్ ద్వారా వచ్చే ఆదాయాన్ని సంపాదించుకున్నవే ఆ జనసేన నాయకులకి కానీ, లేదా వాళ్ళకి మద్దతుగా ఉండే ఆ మూర్తి యాదవ్ కార్పొరేటర్కి కానీ చెల్లుతుంది. ఇప్పుడు మొన్న కౌన్సిల్లో కూడా 100 అడుగులు ఎందుకు చేయాలి, 40 అడుగులు ఉంది కదా అంటారు. మరి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేటప్పుడు మరి అప్పట్లో మరి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు అనేకమైన రోడ్లు వైండింగ్స్ చేశారు. జనసేన నాయకుల అధినేతకి ముందు ఇదే తెలియజేస్తున్నా, ముందు నీకు ఎవడైతే మద్దతు ఇస్తున్నాడో కార్పొరేటర్ వాడి పరిస్థితిని తెలుసుకో. ఇలాంటి వ్యక్తులు ఉంటే మరి నువ్వు నీ దుకాణం బంద్ చేసుకునే పరిస్థితి నీకు వస్తుంది.
అయ్యా దయచేసి ఇలాంటి క్రిమినల్ని మోసగాళ్ళని మీ పార్టీలో ఉంచి ఎంకరేజ్ చేయొద్దని చెప్పి తెలియజేస్తూ మరి ఇప్పుడు మా డిప్యూటీ మేయర్ గారు మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. ఈ సమయంలో మూర్తి యాదవ్ అనే జనసేన కార్పొరేటర్ ఊరికే అసత్య ఆరోపణలు చేస్తూ మరి పనిలో భాగంగా అన్ని రోడ్లు పనులు చేస్తుంటే ఊరికే 2,000 కోట్లు నోటికి ఎంత వస్తే అంత 2,000 కోట్లు 10,000 కోట్లు 5,000 కోట్లు టీడీఆర్లు తీసుకుంటానని ఊరికే బురజల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ప్యాకేజీ స్టార్ అనే ఏదైతే పేరుందో ప్యాకేజీ మూర్తి యాదవ్ విశాఖ నగరంలో అనేకమైన నాయకుల్ని బ్లాక్మెయిల్ చేస్తూ జీవెన్సీల్లో ప్రతి అధికారిని బ్లాక్మెయిల్ చేస్తూ మరి ఆఖరికి వాళ్ళు ఫ్లోర్ లీడర్ ఆఫీస్ తాళాలు కూడా దొంగతాళాలు చేయించి అమ్మాయిని కూడా ఫ్లోర్ లీడర్ని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో మూర్తి యాదవ్ తయారయ్యాడు. మరి మూర్తి యాదవ్ మీద ఇప్పుడే చెప్పారు, సిటీలో విశాఖ నగరంలో అనేకమైన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు జీవీఎంసీలో ప్రతి అధికారిని మరి ఊరికే బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ మరి అధికారులందరూ కూడా ఈ మాటలన్నీ కూడా ప్రతి మాటని రికార్డ్ చేసుకొని సమయం వచ్చినప్పుడు బయట పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఊరికే అసత్య ఆరోపణలు చేస్తే మరి మననే మీరు చూశారు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా మీకు ఫలితాలు వచ్చాయో, మరి ఆంధ్రప్రదేశ్లో కూడా దారుణమైన ఫలితాలతో ఇలాంటి వ్యక్తుల వల్ల పార్టీలకు కానీ మనుషులకు కానీ చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇలాంటి మూర్తి యాదవ్కి తగిన గుణపాఠం త్వరలోనే మేము అందరం కూడా చెప్తామని, మరి ఊరికే ప్రెస్లో మాట్లాడుతూ అసత్య ఆరోపణలు చేసుకోవడం మానాలి, లేదంటే త్వరలోనే తగిన గుణపాఠం చెప్పడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ సెలవు.